ఇవాళ నేను సమ్మర్ స్పెషల్ డిసర్ట్ ఒకటి ట్రై చేశాను. అదేంటో తెలుసా? రాజ్‌భోగ్ ఐస్ క్రీమ్. యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా ఇదే ట్రెండింగ్‌లో ఉంది. ఇది ఎందుకు ఇంత వైరల్ అవుతుంది? ఎందుకు ఇంతమంది దీన్ని ఇంత లైక్ చేస్తున్నారు? మనము ఒకసారి ట్రై చేద్దాం అనేసి నేను ట్రై చేశాను. అయితే టేస్ట్ సూపర్‌గా వచ్చింది. ఫస్ట్ దీనికి కావాల్సినవి మిల్క్ తీసుకొని బాగా మరిగించాలి. మరిగించిన పాలలో కొన్ని రస్కులు వేయాలి. రస్క్ వేసిన తర్వాత కొంచెం బాదం పప్పు, అలాగే జీడిపప్పు వేసి ఇవి కూడా బాగా మిల్క్కి అబ్జర్వ్ అయ్యేలాగా ఒక 5 మినిట్స్ మనం హీట్ చేసుకోవాలి. ఇవన్నీ హీట్ అయిన తర్వాత కొంచెం అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి, సరిపోతుంది. ఐస్ క్రీమ్ కదా, కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది. షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్నంతా ఒక 5 మినిట్స్ అట్లాగే ఉంచి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో మనం కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ చల్లారనివ్వండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని ఒక మంచి పేస్ట్గా సాఫ్ట్గా స్మూత్గా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చేలాగా మీరైతే దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ట్రే తీసుకొని, అది ఏదైనా సరే, మీకు ఐస్ క్రీమ్ బాక్స్ ఉంటే ఐస్ క్రీమ్ బాక్స్, లేదంటే ఇలా ఏదో ఒకటి ప్లాస్టిక్ ఒక ట్రే తీసుకొని, ఒక బాక్స్ తీసుకొని అందులో దీన్ని ఈ పేస్ట్ మొత్తం అందులో పోసేసేయాలి. అందులో పోసిన తర్వాత పైన నుంచి కొంచెం సన్నగా తురిమిన జీడిపప్పు, బాదం పప్పు తురుముని దానిపైన చల్లాలి. పైన చల్లడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు మధ్యలో అవి మనకి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఓవర్ నైట్ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మేమైతే తీసుకొని తిన్నాము. మీరు చూస్తేనే అర్థమవుతుంటుంది ఎంత బాగా వచ్చింది అనేది. టేస్ట్ వైజ్ సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ఇలా ఇంట్లో చేసుకొని పిల్లలకు పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది. వాళ్ళు బాగా లైక్ చేస్తారు. మనకి ఐస్ క్రీమ్స్ అంటే బయట కొన్ని దగ్గరలో మనము తినలేము, నమ్మలేకపోతున్నాం కదా. ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకోవడం వల్ల పిల్లలకి హెల్తీగా ఉంటుంది, సూపర్గా కూడా ఉంటుంది. చూడండి ఎలా ఉంది అనేది. లాస్ట్ ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో మీరే చూడండి. ఐస్ క్రీమ్ అయితే సూపర్గా ఉంది. పిల్లలు కూడా బాగా తిన్నారు, బాగా లైక్ చేశారు. అందరూ ఇంట్లో ట్రై